ఒక మ్యాచ్. అందులో విరాట్ కోహ్లీ ఆడిన షాట్ను షాట్ ఆఫ్ ది ఎంపెరర్ అని పిలిచారు. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచింది. ఇది ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. వేదిక వచ్చేసి ఎంసీజీ. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ షాన్ మొసాద్ 52 రన్స్, దాని తర్వాత అహ్మద్ 51 రన్స్ చేసి మొత్తం 159 స్కోర్స్ను చేశారు. ఇది తక్కువ టార్గెట్లా కనిపించిన మన ఇండియా చేజింగ్లో షాకింగ్ స్టార్ట్ ఇచ్చింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్ త్వరగా అవుట్ అవడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో క్రీజ్లోకి వచ్చిన కింగ్ కోహ్లీ ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేశాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి 113 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే చివరికి 8 బాళ్లలో 28 రన్స్ కావాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆశలు వదిలేశారు. ఇండియా గెలుపు అవకాశాలు కేవలం 3% మాత్రమే ఉన్నాయి. అప్పుడే కోహ్లీ స్టార్ట్ ఆఫ్ ది ఎంపెరర్ కొట్టాడు. లాంగ్ ఆన్ వైపు 6 కొట్టి వెంటనే తదుపరి బంతికి మరో 6. మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. చివరి ఓవర్లో 16 రన్స్ అవసరం. మధ్యలో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ అవుట్ అయినా కోహ్లీ కూల్గా ఆడుతూ కీలక షాట్ కొట్టి 3 పరుగులు తీసి మ్యాచ్ను చివరి బంతికి తీసుకువెళ్ళాడు. అంతిమంగా ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. అయితే ఆ ఇన్నింగ్స్ కేవలం రన్స్ కాదు, అది ఒక మాస్టర్ క్లాస్, ఒక లెజెండ్ కథ. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి, ఆ మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే.